హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంటి బాబు 143 ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా రేపు అయితే రిపబ్లిక్ డే కదా, హనీకుట్టి బంటి వాళ్ళ కోసం అయితే హనీకుట్టి బంటి కోసం అయితే రిపబ్లిక్ డే కోసం వాళ్ళకి ఇంకా అన్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. సండే రోజే కదా రిపబ్లిక్ డే, అందుకే కుట్టి అయితే భారత్ మాత గీటప్ వేస్తుంది. హనీ ఏమో దేశ రంగిల్లా సాంగ్ పైన డ్యాన్స్ చేస్తుంది. బంటి ఏమో మిలిటరీ డ్రెస్ అనమాట. వీళ్ళ ముగ్గురికి అయితే ఇంకా ఈ డ్రెస్సెస్ తీసుకురావాలి హనీకుట్టి బంటికి అయితే. ఇంకా ఇక్కడ దగ్గరలోనే రామ్ నివాస్ అని ఉంటుంది. దగ్గర అంటే కొంచెం దూరమే రామ్ నివాస్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళైతే వీళ్ళ ముగ్గురికి వచ్చిన అన్నీ తీసుకొద్దామని వెళ్తున్నాం. ఫ్లాగ్స్, బ్యాంగిల్స్, తర్వాత ఇంకా బ్యాండ్స్ అవన్నీ. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము. చెప్పులు వేసుకున్నారా? నడు మరి ఎక్కువ ముందొద్దు, పడతావు. ఎక్కు మెల్లగా బాబా. ముందు బ్యాక్ సైడ్ మంట అంటుందా? ఓకే, ఎక్కిండ్రా, ఎక్కేసేయండి. ముందుకు జరగండి, ముందుకు జరగండి. సరే సరే పద. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం బైక్ పైన. బైక్ పైన అయితే వెళ్ళిపోతున్నాం. నేను చాలా ఎంతమంది రష్ ఉంటుందో చూడాలి. ఫుల్ రష్ ఉంటుంది. కాదు ఇటు కాదు, ఇది అది పద. ఇక్కడ రామ్ నివాస్కి అయితే వచ్చేసినాము. ఇదైతే రామ్ నివాస్కి అయితే వచ్చేసినాము. పద పద పద. బంటి పడుకున్నాడు. అది అండి వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు బంటిని అయితే. పద, బంటి పడుకున్నాడు. మెల్లగా 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 పద 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 పద. దానికైతే తీసుకుంటున్నాం. మస్తు మంది ఉన్నారు ఘోరంగా. ఎంతమంది ఉన్నారు చూడండి, చాలా అంటే చాలా మంది ఉన్నారు. కుట్టి అటు ఇటు కుట్టి కుట్టి ఇట్రా. అన్నేం తీయొద్దు ఇక్కడ. ఇక్కడ తీస్తే వాళ్ళకి ఏహే అది బాగుంటుంది. అంత లూజ్ లూజ్ అంత మంచి చెప్పేది అర్థం చేసుకో. ఏహే వద్దు వద్దు. సెలెక్ట్ చేస్తున్నారు కుట్టి హనీ కోసం అయితే. చూడు హనీ, అది హనీ అది చూడు నాన్న, చూసుకో ఒకసారి. అట్లా ఉండయి బెట అంబ్రెల్లా కట్టులో అట్లా ఉండయి. అంబ్రెల్లా కట్ ఇప్పుడు అంబ్రెల్లా కట్ మోడల్లో ఫుల్ హ్యాండ్స్ అయితే లేవు, హాఫ్ హ్యాండ్సే. ఫుల్ హ్యాండ్స్ అని ఎవరన్నారు బేటా? లేవు. మామూలు దాంట్లో ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది. కుట్లు పెట్టొచ్చా? కుట్లు పెట్టండి పెట్టండి. అదే మరి తనకు బాడీ సైజ్ చూసి పెట్టండి. బాగా లూజ్ ఉంటుంది అది. పొడుగు ఓకే ఉండనియండి, సేమ్ పొడుగు సరిపోతుంది. కానీ నాకు అదే వేయాలి, అదే వేయించండి. ఎక్కడ వేస్తారు? ఇక్కడ వేసుడు ఏముండదా, మనం బయటనేనా? సరే, పాయింట్ కూడా గ్రీన్ పాయింట్ అటు ఇవ్వండి. మస్తున్నా ఒకటి. ఆ చున్నీ కట్టుకుంటావా హనీ? హనీ ఆ చున్నీ కట్టుకుంటావా? మరి తిక్కు గ్రీన్. ఆ గ్రీన్ ఉండండి బేట. ఆరెంజ్ చున్నీ వేయండి అక్క. ఓకే, ఆ గ్రీన్ అయితే ఓకే. ఆరెంజ్ చున్నీ చూస్తాం బాబుకి. మెల్లగా జుట్టు పట్టుకొచ్చేస్తున్నారు. నాకు ఈ చున్నీ బాగుందా బేట? ఉండని కదా. అయ్యేది గోల్డ్ కలర్ చున్నీ అది. అదొకసారి ఇట్లా వస్తుందా? ఇట్లా మంచిగా కొంచెం మంచిగా ఒకసారి చూడండి. గోల్డ్ కలర్ చున్నీ, గోల్డ్ కలర్ లెగ్గిన. అదే అదే అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఆ రోజు డ్రెస్ తీసిన కుట్టి ఆ రోజు ఒక డ్రెస్ తీస్తే నేను వేసుకోను, ఇక్కడ వేసుకోను అని అడుగుతాను. అదే వేసుకోమన్నప్పుడు దానికి సెట్ అవుతుంది. వేసింది ఉన్నాయి కొంటాం. ఇక్కడ లేవా? ఇది కూడా ఉండనియండి. ఎక్సెల్లో మంచిగా షైనింగ్ లెగ్గిన్ ఇవ్వండి, క్రీమ్ గోల్డ్ది. అనేది బెటర్. ఒకసారి చిన్న అవుతుందా? ఎవరికా? కుట్టిగా చిన్నగా కాదా? కుట్టి పక్కన ఒకసారి లోపల చూడు. ఏంటిది కుట్టి? ఏది చూపి, ఏది ఇటు తిరుగు. కానీ చిన్నగా ఉంది కదా ఫ్రాక్, చిన్నగా ఉంది కానీ అది. ఇటు చూడు, ఏది చూపి దూరం ఉండు.
దూరముండు. బాగుంది కానీ కూర్చుకుంటుంది మరి నీకు, అందుకే మరి వద్దులే. అయితే బిల్లు కూడా వేయించేస్తున్నాము. బిల్లు వేసేస్తున్నాడు అంకుల్. బంటి పడుకున్నాడు, ఇంకా లేవలేదు. అయిపోయింది. హనీ కోసం అయితే అయిపోయింది. బంటి కోసం తీసుకుంటున్నాం. చెల్లె కూడా వచ్చింది, చెల్లె కూడా కలిసింది మాకు. పద పద, ఎక్కడుందో తీద్దాంపా. ఇట్లా కాకుండా కొంచెం వేరే ఉంటుంది చూడు, ప్లెయిన్లో కాకుండా కొంచెం ఇట్లా లైన్స్ వస్తాయి చూడు, అట్లా చూడు. బంటి కోసం డ్రెస్ తీసుకుంటున్నాము. చూడు వేరే చూడు, అగో అంకుల్ వేసుకున్నాడు చూడు, అగో అలాంటి వాటిలో చూడు. అక్కడ ఒక ఆయన టీషర్ట్ వేసుకున్నాడు. ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ కుట్టి తీసుకొచ్చింది. అగో సైజ్ కరెక్టే వస్తుంది అనిపిస్తుంది ఎందుకో. చూడు దీంట్లో చిన్న సైజు ఉందేమో అడుగు మరి, లేకపోతే ఓకేనా? వస్తుందా? ఓకేనా? కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది. ఏమైంది? లేదట్నా చిన్న సైజు? అదే ఓకే, పెట్టు వాడికి, ఇట్లా పెట్టు బ్యాక్ సైడ్. ఎవరు? ఎందుకు రాదంటావా? వస్తుందిగా, ఒకసారి చూద్దాం. లేపు మరి వాడిని, ఏం కాదు ఇక, లేపి చూద్దాము. బంటి లేనానా? లేవ్వని బంటి, ఏం కాదు, లేస్తేనే కదా తెలుస్తుంది. లేవని. ఓకేనా? ఓకే ఉంది, కరెక్టే ఉంది బన్నీ, కరెక్ట్ ఉంది ఇప్పటికైతే. కరెక్ట్ ఇదే ఇయర్కి వచ్చేటట్టుంది కదరా? కరెక్ట్ ఉంది బన్నీ. ప్యాంట్ కూడా కరెక్ట్ ఉంది. ప్యాంట్ సరే మరి మరి నాడు అయిపోయింది. తీసుకో, లేపిచ్చేక బిల్ లేపిస్తున్నారు ఆయన అయితే. రష్ అయితే మస్తున్నారు కదా, ఇంత దూరంగా రష్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అందరూ ఇట్లా నిండిపోయి ఉన్నారు. కుట్టికి బ్రేస్లెట్స్ అవి ఇక్కడైతే తీసుకోవడానికి బండి దగ్గరికి అయితే వచ్చినాం. బండి దగ్గర తీసుకో, అన్నీ తీయకండి బెట్ట. 2 బ్యాండ్స్ ఇవ్వండి. ఇంకా పడతాయి ఇవి మీకు, చూడండి ఇగో చూడు. అంతేనా? ఉట్టిదా? ఐ లవ్ మై ఇండియా అని ఉందా? ఇక మమ్మీ అవి చూడు, మమ్మీ బ్యాంగిల్ చూడు, అవి చూడు, అది వేసుకో, అవి వేసుకో. ఓకేనా? అవి అయిపోయింది. చీరలు తిట్టి అయ్యో మావి. హలో మావి 60. ఫోన్పే ఉందా? ఫోన్పే ఉన్నాయేమో చూడు బెట్ట. ఒక క్రౌన్ చెల్లెకి పెట్టి చూడు, క్రౌన్ కూడా, బ్యాంగిల్స్ కూడా చూడు కదా, నీకే చూడు. ఓకేనా? మెల్లగా ఆగుతుందంటావా? ఇది చూడు, ఆగుతుందా అరకుట్టి? చూడు. ఓకేనా? పడిపోయినట్టు అవుతుందా బెట్ట? ఆగుతుందా? కొంచెం పెద్ద చూడాలా? అంతేనా? ఎట్లా ఇరగదు కదా అదే మరి. ఓకే ఒకటి ఇచ్చేయండి. ఇది సైడ్స్ పట్టాలా? ఓకే బ్యాంగిల్స్ నీ బ్యాంగిల్ ఇవి పెట్టనేది అక్కకి, బ్యాంగిల్ అక్కకి. అదిగోండి ఫ్యాన్స్ లాంటివి తీసుకుంటారా? అవి వద్దా? చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయంట. వద్దా? ఈమె పట్టాయా? ఇల్లు కూడా చెప్పేసిన ఫ్లాగ్స్ తీసుకున్నా. అట్లా మమ్మీ ఇక్కడ పెట్టుకునేది రండి. ఎక్కడో ఒక దగ్గరికి అన్నీ తీసుకున్నాం. ఇదిగోండి ఫ్లాగ్స్, తర్వాత క్రౌన్, ఇదిగోండి కోన్ ఇక్కడ ఉంటుంది. మరి చూద్దాం కోన్స్. పదండి వెళ్దాం. అంకుల్ వాళ్ళ దగ్గర కూర్చో. సరిపోతారా? ఓకే. ఇంకా హనీ ఏమో చెల్లె వాళ్ళ బైక్ పైన వెళ్తుంది. ఇంకా మేమైతే ఇంక ఈ బైక్. హనీ జరుగు పెట్ట, రెండు సైడ్లు కూర్చో. హనీ ముందుకు జరుగు. ఓకే ఫ్లాగ్స్ ఎట్లా తిరుగుతుంది దాని గాలికి. ఫ్లాగ్ మస్తు తిరుగుతుంది కదా కుట్టి. తిరుగుతుందిరా కుట్టి గాలికి. అయితే మా కుట్టి 2 ఫ్లాగ్లు పట్టుకొని కూర్చుంది. ఇటు ఒక ఫ్లాగ్ పట్టుకొని తిరుగుతుంది, ఇక్కడ ఒక ఫ్లాగ్ పట్టుకొని ఉంది. చూస్తారండి. హాయ్ చెప్పు. ఇక్కడైతే హనీకి ఇది పెట్టుకొని తీసుకుంటున్నాము.
కలర్లో. వైటే కావాలి. ఫుల్ లేవా? ఫుల్ వైట్ ఫుల్గా లేదండి, హాఫే ఉంది. అవునా? పైన ఒకలా జారిపోతుందంటే పిన్నిస్ పెట్టేస్తే ఏం చేస్తా కదా? షోల్డర్ ఏం జారది కదా? జారదు. సైజ్ ఓకే. సైజ్ ఇంకొంచెం 70 ఇవ్వమంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అట్లయినా తీసుకోండి. ఓకే, అదే ఒకటి ఆ సైజు ఒకటి ఈ సైజు. ఇది ఇప్పుడు ఇది ఏ సైజు? 75 ఇక్కడ వరకు వస్తుంది. ఓకే ఓకే అయితే ఓకే అమ్మాయి. ఓకే ఓకే, కింద ఎలాగో ప్యాంట్ వస్తుంది. అక్కడ చూసినప్పుడు కొంచెం పెట్టుకోట్ కరెక్టే అనిపించింది, కానీ చూసరికి ట్రాన్స్పరెంట్గా ఉంది. అలాగే లూజ్ ఉండే కుట్లు వేయించి పెట్టుకోట్ తీసుకున్నా. తర్వాత హిప్ బ్యాండ్స్ ఇద్దరికైతే తీసుకుంటున్నా. ఒకరికి తీసుకుంటే మళ్ళీ ఏడుస్తారు కదా అని చెప్పేసి 2 బ్యాండ్స్ అయితే తీసుకున్నా. ఇలాంటి మోడల్ నా దగ్గర లేదనమాట. షాప్లోకి ఎంటర్ కాగానే చెల్లె ఉండేసి అక్క కుట్టి వాళ్ళ మదర్ కదా అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది గుర్తుపట్టంగానే. నాకు పిల్లల్ని చూసినాను గుర్తుపట్టారంటే హ్యాపీయే కదా. ఇంకా అన్నయ్య ఉండి కూడా అంటున్నారు మా పాప మీ బంటి వీడియోస్ చాలా చూస్తారని చెప్పేసి అన్నారు అనమాట. ఇంకా మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక్కడ హిప్ బ్యాండ్స్ తీసుకున్నా, అలాగే పెట్టుకోట్ తీసుకుని అయితే ఇంకా ఇంటికి వచ్చేసిన. అప్పటికే 8 అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. అయితే తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదేంటి షాప్ పేరు? లేడీస్ ఎంపోరియం, మహాలక్ష్మి లేడీస్ ఎంపోరియం. ఇక్కడైతే తీసుకున్నాం. మంటిరా ఎక్కునా. ఇంటికి అయితే వచ్చేసినాము. చలో పద. వచ్చేసినామా? అక్క వాళ్ళు ఏరి చెప్పులు తీసారే కానీ అక్క వాళ్ళు ఏరి. ఇక్కడైతే షాపింగ్ అయితే వెళ్ళేసి వచ్చేసినాము. అంతా అయిపోయింది షాపింగ్. మంచిగానే బిల్లు కూడా మంచిగా అయింది. ఇక్కడైతే ఇది హనీ కోసం డ్రెస్ అనమాట. హనీకి రేపు దేశ్ రంగిలా పాటనా బేట? దేశ్ రంగిలా పాట, అందుకే ఆరెంజ్ చున్నీ. అవును, బంటి డ్రెస్ ఏది ఉంది, గ్రీన్ ప్యాంట్. తర్వాత ఇది అంబ్రెల్లా కట్ టాప్ అనమాట. ఇంకా అలాగే ఇక 2 వడ్డానాలు అయితే తీసుకున్నా. కనిపిస్తున్నాయి మాకు. 2 వడ్డానాలు తీసుకున్నా ఇద్దరికి. రేపు భారత్ మాత గెటప్ వేస్తారు కదా కుట్టుకి, అందుకే ఏదైతే తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి ఫ్లాగ్, 2 ఫ్లాగ్స్, 2 ఫ్లాగ్లు అయితే తీసుకున్నా. 2 ఫ్లాగ్స్, ఒక ఫ్లాగ్ ఒక ఫ్యాన్ నాకు. ఇవేమో హనీకి బ్యాంగిల్స్ కుట్టికి బ్యాంగిల్స్ దొరకలేవు, బ్యాంగిల్స్ వేసుకోవాలి కదా రేపు. అందుకే ఇవి బ్రాస్లెట్స్ టైప్ మంచిగా ఉన్నాయి, సాగుతున్నాయి కూడా. 3 చూపెట్టు, నాకు కూడా ఒకటి కదా. ఇది హనీ కూడా ఒకటి హనీకి బ్యాండ్, ఒక హ్యాండ్కి బ్యాండ్. ఇదిగోండి ఇద్దరికి బ్యాండ్స్ తీసుకున్నా. అలాగే ఇవి చేతికి సాగుతున్నాయి అన్నట్టు గాజుల్లాగా మంచిగా. ఇవి తీసుకున్నా బ్రేస్లెట్స్. ఇవేమో వర్క్ గెటప్ కదా, ఇవి కిరీట కుట్టికి ఇట్లా పెట్టడానికి. తర్వాత ఇంకా బంటి కోసం అయితే మిలిటరీ డ్రెస్ తీసుకున్నాను. అందుకోసం అయితే మిలిటరీ డ్రెస్ ఇది చూడాలి వాడు ఉంటాడు. కానీ బంటి కోసం మిలిటరీ డ్రెస్. అండ్ తర్వాత ఇదేమో వాడికి గన్ను వాడికి హ్యాట్ పెట్టడానికి. ఇది బంటి డ్రెస్ చున్నీస్ నేను తీసుకున్నాను అండి. 2 చున్నీస్, ఇది ఒక చున్నీ తీసుకున్నాను. అండ్ ఇది గోల్డ్ ప్యాంటు లెగ్గిన్ తీసుకున్నా. ఇవి అనమాట షాపింగ్కి వెళ్ళేసి అయితే ఇవి తెచ్చుకున్నా. రేపటి కోసం అయితే హనీకి ఈ డ్రెస్, అండ్ బంటి కోసం అయితే ఈ డ్రెస్ అండి. ఇవైతే తీసుకొచ్చేసిన. కుట్టి కోసం ఏ డ్రెస్ చేయాలి ఇదన్నమాట. వీడియో షాపింగ్కి అయితే వెళ్ళేసి ఇవి తీసుకొచ్చుకున్నా. ఇదన్నమాట వీడియో వచ్చేసి. మీకు ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. కూడా పెట్టేసిన ఇద్దరికి. రెడ్ కోను కుట్టికి మంచిగా పండింది. రేపు భారత్ మాత గెటప్ కదా, ఇంకా మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే కోన్ పెట్టేసిన. రెడ్ కోన్ మంచిగా పండింది. అనేది అయితే హనీ కూడా పెట్టేసిన. ఇదిగోండి 2 చేతులకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. రేపు డ్యాన్స్ సరే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 పెట్టేసిన. హనీ కూడా డ్యాన్స్ ఉన్నాయి కదా అందుకే ఇక